ఈ రోజైతే హేమంత్ గడు చాలా స్టంట్లు అయితే చేశాడు. వీడు పడితే మాత్రం వీడి మూతుకున్న 32 పళ్ళు కూడా వాడితో పాటు కింద పడిపోయాయి. మ్యాటర్ ఏంటంటే ఈ రోజు బ్రేక్ బెల్ అవగానే మా వాళ్ళు అయితే ఆర్మ్ రెజ్లింగ్ అయితే మొదలు పెట్టారు. సూర్యగాడు అయితే బక్కగా ఉన్నాడని తెలిసి ఈజీగా గెలిచేద్దామని వర్ధంగాడైతే వెళ్ళాడు దూసుకుంటా. తీరా చూస్తే ప్లాన్ అయితే రివర్స్ కొట్టింది. చివరికి వాడైతే ఓడిపోయాడు. పాపం పరువు పోయింది అందరి ముందు. వర్ధన్ గాడు అయితే ఓడిపోయాడు. ఇంక దినేష్ గాడు అయితే దమ్ముంటే నన్ను గెలవరా అని వచ్చాడు ముందుకి. దినేష్ గాడు కూడా లాస్ట్కి అయితే ఓడిపోయాడు. పరుగు పోయింది అందరి ముందు పాపం. దినేష్ గాడు అయితే ఎలా కవర్ చేయాలో తెలియకైతే నవ్వుతున్నాడు. ఇంకా క్లాసెస్ అయిపోగానే అందరూ క్రికెట్ ఆడటం అయితే మొదలు పెట్టారు. ఇంక స్వరూప్ గాడు అయితే బ్యాటింగ్ ఆడతాకు వచ్చేసాడు. ఫస్ట్ బాల్ అయితే ఎట్టగొట్ట ఆడాడు కానీ సెకండ్ బాల్కి అవుట్ అయ్యాడు. ఇంకా అలా ఆడుతున్నప్పుడు వినయ్ గాడు అయితే నెట్స్ కాడికి అయితే వచ్చాడు. ఎప్పుడు చూసినా ఎవరితో ఒకరితో గొడవ పడుతూనే ఉంటాడు. హేమంత్ గడు అయితే సెంచరీ కొట్టేసి లెక్కలో వెళ్ళాడు కానీ ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. ఏందో అందరూ ఫస్ట్ బాల్కి అవుట్ అవుతున్నారు. హేమంత్ గడు ఎలాగైనా నెక్స్ట్ మ్యాచ్లో సెంచరీ చేద్దామని ఈ ప్రాక్టీస్ అయితే మొదలు పెట్టాడు. హేమంత్ గడు అయితే తెగ కష్టపడిపోతున్నాడు ఏంటో. ఇంక హేమంత్ గడు స్టంట్లో పోయాక ఇంకా అందరం కలిసి ఇంటికి బయలుదేరిపోయాం. ఇంక స్వరూప్ గడు కూడా వాడు సైకిల్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ రోజు మీకు ఏది ఫన్నీగా కనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు 8 PM షార్ట్స్.